తిరిగి వార్తలకు స్వాగతం. భీమవరం పురపాలక సంఘ కార్యాలయంలో పురపాలక సంఘ జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో కమిషనర్ ఎం శ్యామల, అసిస్టెంట్ కమిషనర్ మున్సిపల్ ఇంజనీరింగ్ అధ్యక్షతన పట్టణంలో పారిశుధ్యంపై రివ్యూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రివ్యూ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రానున్న వర్షాకాలంలో పట్టణంలోని ప్రధాన డ్రైన్లు పూడికి తీయించడానికి తనకు ప్రణాళికతో సిద్ధం కావాలని సిబ్బందికి సూచనలు జారీ చేశారు. జూలై 15వ తేదీన టార్గెట్గా పెట్టుకొని ఈ పనులు చేపట్టాలని కోరారు. తనకు 34వ వార్డులో కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకరణ సందర్భంగా తిరుమల సాంబశివరావు ఆధ్వర్యంలో కేక్ కోసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఇతర మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తిరుమల జ్యోతికృష్ణ ప్రసాద్, పీతాని గణేష్, ఒంటెద్దు రాజా, చీర్ల శ్రీనివాస్, మోపిదేవి శివయ్య, మారిశెట్టి మురళి, మేకల నాగేశ్వరరావు, సత్తిపండు తదితరులు పాల్గొన్నారు. జ్యోతి కేక్ పెట్టు ఎలా ఉంటారు ఒకసారి వెనక్కుండు కొంచెం మన తణుకు నియోజకవర్గ తెలుగుదేశం మరియు జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి శ్రీ ఆర్మిన్ల రాధాకృష్ణ గారి యొక్క ఘన విజయానికి ప్రధాన పాత్ర మరియు భాగస్వాములైన పైడిపర్రు మున్సిపాలిటీలోని పైడిపర్రు తరపున మన కార్యకర్తలు మరియు భాగస్వాములందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మరి ఆర్మిన్ల రాధాకృష్ణ గారు మన రాష్ట్రంలోనే 6వ అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. ఈ యొక్క విజయానికి కారణం మీ యొక్క సమిష్టి కృషి. మీ కృషి వలన మనం ఆయన్ని ఈ రోజున రాష్ట్రంలో ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడటానికి ప్రధాన ఆస్కారం మీ యొక్క ప్రధాన కృషియే మనకి ఆ యొక్క స్టేజ్కి తీసుకొస్తానికి కారణమైంది. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు మీ అందరి కృషి రాబోయే రోజుల్లో కూడా ఇదే రకంగా ఈ ఎన్డీఏ కూటమి సమిష్టిగా మనందరం కలిసి ట్రావెల్ చేసి వచ్చే రోజుల్లో పైడిపర్రుకు సంబంధించిన విషయాల్లో కానీ అభివృద్ధిలో కానీ మనందరం కలిసికట్టుగా ఎదకు వెళ్ళాలని, అదేవిధంగా ఆర్మిన్ల రాధాకృష్ణ గారి తోడ్పాటుతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపట్టాలని పవన్ కళ్యాణ్ గారు మొన్నటి వరకు కూడా జనసేనకు సంబంధించిన సభ్యులందరూ కూడా అల్లరి చెల్లరగా తిరుగుతారనే అపవాదులో ఉండేది. మరి అటువంటి వాళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఈరోజు ఎన్డీఏలో విజయానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి కార్యకర్తలు ఎవరన్నా ఉన్నారంటే జనసేన కార్యకర్తలు. ఈ సందర్భంగా కూటమికి ప్రధాన పాత్ర వహించినటువంటి జనసేన కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం సందర్భంగా తనకు బీసీ కన్వెన్షన్ హాల్లో స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి ఇతర నాయకులకు అనుకూలంగా నినాదాలు ఇచ్చారు. తనకు పట్టిన టీడీపీ అధ్యక్షుడు కలగర వెంకటకృష్ణ ఆధ్వర్యంలో కేకును కోశారు. కార్యక్రమంలో మంత్రిరావు వెంకటరత్నం, ఉమి రాంబాబు, గుబ్బల శ్రీనివాస్, తామరాపు రమణమ్మ, తణుకు రేవతి, తాతుపూడి మార్తిరావు, పుప్పాల ఇంద్రాదేవి, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. राष्ट्र मुख्यमंत्री श्री नारा चंद्रबाबु बाबू అంతర్గత శుద్ధితో నిర్వహిస్తారని భయం కానీ
కాపాడుతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రాజ్యాంగాన్ని శాసనాన్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ గారు భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏడుకొండల ప్రభుత్వం జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్క్రీన్లో మీరు అందరూ ఇక్కడ విచ్చేసి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తిలకించిన సందర్భంగా మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా విజ్ఞులు. గత 5 సంవత్సరాల పరిపాలన జరిగినటువంటి అరాచకాన్ని వారు గుర్తించి ప్రజలే సుప్రీం అన్న విధంగా 124 స్థానాలకు పైగా ఈ కూటమికి ప్రజలు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం. తెలుగువారి చరిత్రలో చాలా చారిత్రాత్మకమైన తీర్పు ఇది. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అంటే ఏంటో ఈ ఒక విషయంలో ప్రపంచంలోని నలుమూలల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ ఓటు వేసి ఈ కూటమికి విజయాన్ని అందించిన సందర్భంగా వారందరికీ కూడా నా శిరస్సు వచ్చి వారికి అందరికీ కూడా పాదాభివందనం చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ ప్రజలు తీర్పు ఇచ్చారో వారు తీర్పుకు అనుగుణంగా ఎవరైతే తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి సభ్యులందరూ ఉన్నారో వారందరూ కూడా ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటూ రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా సంఘీభావంగా అందరూ కూడా కలిసి ఒకే తాడి మీద నడిచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం. 5 ఏళ్ల రాక్షస పాలనకి స్వస్తి పలుకుతూ తెలుగు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తెలుగు దేశం తరఫున, జనసేన తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. మనందరం ఒకటి గుర్తుంచుకోవాలి, 5 ఏళ్ళు అందరం ఎవరి స్థాయిలో వాళ్ళు చాలా బాధపడ్డాం. మనకి మంచి రోజులు వచ్చాయి, మంచి జరుగుతుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పాలకోడేరు మండలం సింగవృక్షం గ్రామానికి చెందిన క్రొవ్విడి మధులాష్ బాబు ప్రతిభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. హైదరాబాద్లో రవీంద్రబాద్లో నిర్వహించిన ఎడద్వాజా వారి ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ దేవసేన సమక్షంలో ప్రారంభించారు. ఎడద్వాజా యొక్క ఫ్యూచరిస్టిక్స్ ల్యాబ్ ఆన్ వీల్స్ బస్సు ఒక మొబైల్ ల్యాబ్ లాగా రూపొందించారు. దీనితో ప్రతి విద్యార్థికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి
ప్రాక్టికల్ లెర్నింగ్ అనుభవాన్ని అందించడం లక్ష్యంగా తయారు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర ప్రముఖులు ల్యాబ్ను పరిశీలించి ఎడద్వజ ఫ్లో బస్ బృందం తీసుకున్న ప్రయత్నానికి అభినందనలు తెలిపారు. ఎడద్వజ స్థాపకులు కురువిడి మధులాష్ బాబు గొప్ప విజన్ అని అభినందించారు. మధులాష్ బాబు ఆవిష్కరించిన ఈ సాంకేతిక విద్యా వ్యవస్థపై ఉన్నతమైన ప్రభావం చూపుతుందని ప్రశంసించారు. ఈ ఆవిష్కరణ గుర్తించి జార్జ్ మాసన్ యూనివర్సిటీ USA నుండి $1,00,000, SISI టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ నుండి 20 లక్షల రూపాయల నిధులు లభించాయని అన్నారు. ఈ సందర్భంగా మధులాష్ బాబు తల్లిదండ్రులైన కోవిడ్ లక్ష్మీనారాయణ దుర్గలకు పశ్చిమ గోదావరి జిల్లాలోని పలువురు ప్రముఖులు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. పెనుమంట మండలం గరు గ్రామ పంచాయతీ వద్ద తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకారం సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. బాణసంచా కాల్పు కాల్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కర్రి సుబ్బారెడ్డి, సత్తి సత్యానందరెడ్డి, చిటికెన తాతారావు, బీజేపీ నాయకులు పుల్లాజీ, జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అత్యధిక మెజార్టీతో ఎక్కువ సీట్లు, చరిత్రలో ఎక్కువ లేనటువంటి సీట్లు చంద్రబాబు నాయుడు గారికి మనం ఇచ్చాము. దీని ద్వారా పూర్తి ఆరోగ్యకరమైనటువంటి ప్రభుత్వాన్ని మనం చూడబోతున్నాము. అన్యాయాలకి, కక్షలకి తావు లేకుండా మనందరం ఈ 5 సంవత్సరాలు కలిసి ప్రభుత్వంతో, మన ఎమ్మెల్యే పేతాని సత్యనారాయణ గారితో మనకు కావాల్సినటువంటి ప్రతి కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమంలో మనం చేయించుకుంటానికి దోహదపడితే రేపొద్దున్న వచ్చే 5 సంవత్సరాల్లో ఇలాంటి ప్రభుత్వం ఉంది, వీళ్ళకి కదా మనం ఉండాలి అని చెప్పేసి ఆదర్శవంతంగా తయారవ్వాలని చెప్పేసి ఓటేసి గెలిపించడమే కాదు, మీరు సక్రమంగా వీళ్ళతో పని చేయించుకునే బాధ్యత కూడా మీకుంది. ఏదేమైనటువంటి ఈవేళ మనం మంచి పరిపాలన, అలాగే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, అమరావతి అభివృద్ధి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి హామీలు అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఇది చంద్రబాబు నాయుడు గారితో పాటు కలిసి మోడీ గారి నాయకత్వంలో పురంధరేశ్వరి గారు, అలాగే జనసేన అటువంటి పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి తీసుకున్న నిర్ణయం ఏకపక్షంగా హర్షాతిథితం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లా వ్యాప్తంగా 29 చోట్ల ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రివర్గ సభ్యుల బుధవారం చేపట్టిన పదవి స్వీకార ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని వీక్షించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మెదలతో బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 29 ప్రదేశాల్లో డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈనాటి బంగారు మాట. అసాధ్యానికి సాధ్యానికి మధ్య తేడా గట్టి ప్రయత్నం మాత్రమే. ఎమర్సన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.